ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవ్యై నమః. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానమునందు ఈ ఆషాఢమాసం సందర్భంగా ఈ నెల అనగా జూలై 27వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి అష్టోత్తర కలశ స్థాపనతో ప్రారంభమయ్యి ఈరోజు 29వ తారీఖున అమ్మవారికి గురు పౌర్ణిమ మహోత్సవంగా అమ్మవారికి చండీ యాగాన్ని అత్యంత వైభవోపేతముగా చేయడం జరిగినది. తదుపరి ఈ అష్టోత్తర కలశాలన్నింటినీ కూడా అనగా 108 కలశాలన్నింటినీ కూడా 3 రోజుల పాటు దేవాలయంలో ప్రతిష్ఠించి పూజలు జరిపించిన తర్వాత చండీ యాగం అనంతరం అమ్మవారికి విశేషంగా భక్తులందరూ కూడా ఆ యొక్క కలశాలని వారి స్వహస్తాలతో తీసుకుని వచ్చి అమ్మవారి దగ్గరికి తీసుకుని వచ్చి అభిషేకం చేసుకునేటువంటి మహత్తర అవకాశం మనకి గురు పౌర్ణిమ రోజు మాత్రమే మనకి లభిస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసం అనేటువంటిది అమ్మవారికి విశేషమైనటువంటి మాసాలలో ఈ ఆషాఢ మాసం కూడా ఒకటి. మనం ఈ ఆషాఢ మాసం ప్రారంభంలో మనం అందరం కూడా ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం వారాహి నవరాత్రులు అని చెప్పి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. అలాగే అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ మాసంలో కావచ్చు పవిత్రోత్సవాలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో. అలాగే ఈ ఆషాఢ మాసంలో శాకంబరి అలంకారాన్ని కూడా అంటే కూరగాయలతో అలంకారాలన్నింటినీ కూడా మనం అమ్మవారికి చేస్తూ ఉంటాం. మనం పుట్టింటి వాళ్ళకి ఎట్లయితే మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆషాఢ మాసంలో మనం శారె అనేటువంటిది పసుపు కుంకుమ ఇలా ముత్తైదు సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నింటినీ కూడా మనం అమ్మవారికి ఇస్తూ ఉండడం అనేటువంటిది ఆచారం. అలాంటి విషయంలో ఈ ఆషాఢ మాసంలో మన అమ్మవారి మన పుట్టింటిగా ఆడపడుచుగా భావన చేసి మన తల్లిగా భావన చేస్తూ ఈ యొక్క ఆషాఢం శార అనేటువంటిది కూడా అమ్మవారికి ఇస్తూ ఉండడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి విశేషమైనటువంటి ఆషాఢ మాసంలో ఈ భక్తులందరూ కూడా ఈ ఆషాఢ గురు పౌర్ణిమ మనం అందరికీ కూడా చెబుతూ ఉంటాం. ముఖ్యంగా అమ్మవారి చరితాన్ని పారాయణ చేయడానికి ముఖ్యమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అమ్మవారి చరితాన్ని పారాయణ చేయడానికి ముఖ్యమైనటువంటి తిథుల్లో అష్టమి చతుర్దశి నవమి తిథులతో పాటు ఈ పౌర్ణమి అనేటువంటిది కూడా అత్యంత విశేషమైనటువంటిది. కావున ఈ యొక్క ఆషాఢ మాసంలో కానీ ఈ పౌర్ణమి రోజున అమ్మవారిని ఆరాధన చేసినా ఎవరైనా సరే చండీ యాగాన్ని చేస్తున్నప్పుడు చూసినా ఆ యొక్క మంత్రాలు వినినా వీళ్ళందరికీ కూడా సమానమైనటువంటి భాగం కలిగి వాళ్ళు అనుకున్నటువంటివన్నీ కూడా అమ్మవారు సిద్ధింపజేస్తుంది. కాబట్టి ఈ మాసంలో భక్తులందరూ కూడా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు మీ అందరి యందు కూడా ఉండి మీరు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా అమ్మవారు మీకు ప్రసాదిస్తూ ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.